ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని ఈ సైకోన్ ఇంటికి పోవాలనేది, పంపించాలనేది పవన్ కళ్యాణ్ గారి అభిమతం. ఈ లోపల నరేంద్ర మోడీజీ భారతదేశాన్ని 2047కి నెంబర్ 1 గా చేయాలని ఆయన సంకల్పం. అందులో నా సంకల్పం, పవన్ కళ్యాణ్ సంకల్పం, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా చేయాలని మా సంకల్పం. దీనికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడపిల్లలు? నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. 5 ఏళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? ఎక్కడొచ్చినా హింస చేశాడా లేదా? చెట్లు నరికేశాడా లేదా? ఈరోజు వస్తున్నారు, ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చారు, తల మీద చెయ్యి పెట్టారు, బొగ్గలు నిమిడారు, ముద్దులు పెట్టారు. వచ్చిన తర్వాత బాధులే బాధులు, పిడి గుద్దులు. అవునా కాదా? ఇప్పుడు ఆ నాటకాలు రాయుడు మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక, ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్ లో పడిపోయాడు తమ్ముడు అని అడుగుతున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాను. ఒకటే గుర్తుపెట్టుకో సైకో, నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో 19.15% పెట్టి నువ్వు పెట్టింది 15.8% మాత్రమే. నువ్వు చేయని పనికి డబ్బాకు కూడునా తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. తమలో చంద్రన్న బీమా వస్తా ఉన్నా, ఇప్పుడు పెళ్లి కార్డులు వస్తున్నాయా మీకు? దురాలు వస్తా ఉన్నా మీకు? ఆదరణ కింద బీసీలకి ఆదరణ పనిముట్టిస్తున్నారా? అన్నా క్యాంటీన్ ఉందా? రంజాన్ కోవా ఉందా? రైతులకు ఇచ్చే ట్రిపుల్ ఇచ్చుకుందా? తమలో అడుగుతున్నా. ట్రాక్టర్ సబ్సిడీ ఉందా? అడుగుతున్నా. పిల్లలకు విదేశ విద్య ఉందా? అడుగుతున్నా. చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి ఇతర రాయితీరించడం తమలో అడుగుతున్నా. ఎస్సీలకి 27 పథకాలు, బీసీలకి 30 పథకాలు, మైనారిటీలకి 10 పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సంక్షేమం అంటే 10 రూపాయల నుంచి 100 రూపాయలు దొరికే కాలంలో కాదా? మీకు ఇచ్చింది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసింది 100 రూపాయలు కాదా? అసలు దోచుకుంది 1000 రూపాయలు. జగనల్లా నీ రక్తాన్ని తాగే రకం, నేను నీకు రక్తం ఎక్కించే రకమని మీ అందరూ గమనిస్తున్నా. నవరత్నాలు అంటున్నాడు, తెలుసా తమ్ముళ్ళు? నవరత్నాలు ఉన్నాయా? నవరత్నాలు రాలిపోయినాయా లేదా? ఆ రత్నాల్లో మొదటి రత్నం ఇసుక మాఫియా. అవునా కాదా? నేనున్నప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు 5000 అవునా కాదా? మళ్ళీ నేను ఒకసారి ఇసుక మాఫియాని దొంగలో దొంగేస్తా. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఉచిత ఇసుక ఇచ్చే బాధ్యత మాది. రెండవది మద్యం మాఫియా. రెండవ రత్నం మద్యం మాఫియా. తమ్ముడు నేనున్నప్పుడు 60 రూపాయలు బాటిల్. మా తమ్ముడు
మధ్యాహ్నం కూడా తీసుకొచ్చాం. పాప ఆయన్ని కడుపులో మంటుంది, ఆవేదన ఉంది. నేను అడుగుతున్నా ఆ కోర్టు బాబులు ఎంత ఇప్పుడు 200 అవునా కాదా? 140 రూపాయలు ఎక్కువ అవునా కాదా? ఎవరికి పోతాం ఈ 140 రూపాయలు? కోట్లు వేసుకుంటే ఇంకెక్కడు, 2 కోట్లు వేసుకుంటే కడుపులో మంట, గుండెల్లో క్షోభ, కాలేజీ దెబ్బతింటుంది. అవునా కాదా? దేవుడి మధ్య అవునా కాదా అని కూడా అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు మీకు కావాలా తమ్ముళ్ళు? ఆడబిడ్డల తాడి పట్టు నేను చేసే రకం ఈ జగన్. అందుకే నేను హామీ ఇస్తున్నా, జయప్రాన్ని రద్దు చేస్తా, మా మందు బాబుల ఆరోగ్యం కాపాడుతా అని మరొకసారి హామీ ఇస్తున్నా. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతాను అవునా కాదా? చేశారా? ఓటు అడిగే అర్హత ఉందా? నిలదీయండి, పేదవాళ్ళు అడగండి. ఇంకో పక్క